చేస్తే రైట్ 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 శ్రీనివాస్ రెడ్డి గారు రెండు వైపుల నుంచి సినిమాలు వచ్చాయి. వైసీపీ వారు సినిమాలు తీశారు, వాళ్ళు తీశారు. ఖండించిందా? మా కుటుంబాన్ని ఈడుస్తారా, బయటకు ఈడుస్తారా, మా కుటుంబంలోని ఆడవాళ్ళని బయటకు ఈడుస్తారని ఏమైనా బయటకు వచ్చి అడిగిందా? పైగా మీ బోటి విలేకరులు పోయి అడిగితే ఏం చెప్పింది? చూయించింది చాలా తక్కువ, చూయించాల్సింది ఇంకా ఉన్నది అన్నది. అప్పుడు రావా కన్నీళ్ళు? సొంత బాబాయ్ అంటే ఏమో పదే పదే నాన్న అమ్మ అని చెప్పుకునేటువంటి ఆ అమ్మ తోడబుట్టినటువంటి చెల్లెల భర్త, ఆ భర్తని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతాడు అని చెప్పేసి అంటుందే ఈ షర్మిల. ఆ కుటుంబ సభ్యులకి కన్నీళ్లు రావా? ఆ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వం లేదా? ఏమో జలసాలు తిరగటం, ఏమో ఇష్టం వచ్చినట్టుగా ఏమో వ్యవహరించటం, ఏమో చేస్తేనేమో ఏదైనా సబబే కూటమి వాళ్ళకి, మిగతా వాళ్ళకేం కుటుంబాలు లేవు. ఉమామహేశ్వరి, నందమూరి ఉమామహేశ్వరి ఊరేసుకొని చచ్చిపోతే అది కూడా చర్చ కూడా జరగకూడదు బయట. ఆ కుటుంబంలో చర్చ జరిగిపోతే దాని మీద ఎవడన్నా మాట్లాడితే ఏమనంటారు? అది ఏంటంటే ఆమంట అమాయకురాలంట, ఆమంట ఇది మానసిక స్థితి సరిగా లేక ఊరేసుకుందంట. అదే వైఎస్ఆర్ కుటుంబంలో అలాంటి ఆడపిల్ల లేదా ఒక మహిళ ఊరేసుకొని చనిపోతే వీళ్ళు ఈ రాకాసులు పిశాచుల్లాగా ఎంటబడేవాళ్ళు ఈ కూటమి వాళ్ళు మొత్తం. వైఎస్ఆర్సీపీ ఏమన్నా రాజకీయం చేస్తుందా అలాంటి అంశాలని? వైఎస్ఆర్సీపీని పదే పదే రాజకీయంగా దెబ్బచేయాలని, ఇంట్లో జరిగినటువంటి అంశాలను కూడా రాజకీయం చేసి భూతత్వంలో చూపించి ప్రజలకు చేయలేని పనులను ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. విజయసాయిరెడ్డి గారు మాట్లాడినా, వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడినా, బొమ్మల కరుణాకర్ రెడ్డి మాట్లాడినా, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినా అందుకోసం మాట్లాడాల్సి వస్తుంది. రైట్ రైట్ జగదీష్ రెడ్డి గారు. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఎస్, అరుణ గారు మనకి అందుబాటులో లేరు, ఆమె లెఫ్ట్ అయిపోయారు. అండ్ మనం కొనసాగిద్దాం. చివరిగా అంటే చాలా అంశాలు వైసీపీ నుంచి కౌంటర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇంకొక అంశం ప్రధానంగా ఎవరైతే వైఎస్ఆర్ మరణం కారణమయ్యారో వారితోనే చేయి కలిపారని ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. అయితే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నటువంటి ప్రశ్న లేవనెత్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? అదేనండి, అదే ప్రశ్న నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారని ఇప్పుడు షర్మిల గారు చెప్తున్నారు కదా. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు షర్మిల గారికి తండ్రి గారు కదా. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి సంతానం కాదా ఏమా? ఆ రోజున విజయమ్మ గారి సంతానం కాదా ఏమా? ఆ రోజు ఏమొక బాధ వేయలేదా? అంటే అక్కడ జరిగింది ఏమీ లేదు, అదంతా ఒక కట్టు కథ, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ నేను చదువుతుందనేది అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు సంపాదించారంటున్నారు సార్. అక్రమాస్తులు సంపాదించాడని వీళ్ళు 2 దశాబ్దాలుగా మోగుతా ఉన్నారు. 2 దశాబ్దాల్లో 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. మిగిలిన 15 ఏళ్ళు మరి టీడీపీ అధికారంలో ఉందిగా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మరి ఎందుకు లాగలేకపోయారు? ఎందుకు ఆయన అవినీతి కేసులను ప్రూవ్ చేయలేకపోయారు? ఏం ఆధారాలు లేవు కాబట్టి. వ్యాన్ పిక్ దగ్గర నుంచి మొత్తానికి అన్నిటికీ క్లియరెన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అన్ని కేసులు దాదాపు కొట్టేశారు. చెప్పండి. రైట్ శ్రీనివాసరెడ్డి గారు, చివరిగా ఏం చెప్తారంటే మీరు అన్నట్లు ఎవరు మాట్లాడుకున్నారు, కుటుంబ వ్యవహారం నలుగురిలోకి రావటం, ఇలా మాట్లాడడం అనేది కొంచెం బాధగానే ఉంటుంది. ఇటువైపు ఒక 2 వర్గాలు లేకపోతే 3 వర్గాలు